ముక్కోటి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా భక్తుల సందర్శనార్థం వైకుంఠపురంలోని శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం సంసిద్ధమైంది. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని ఉత్తర ద్వారంలో దర్శనం చేసుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు వెల్లడించారు. వైకుంఠ ఏకాదశి అనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకొస్తుంది. వైష్ణవాలయంలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తర ద్వారంలో స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. అందుచేతనే ఆ రోజు తెల్లవారుజాము నుండి భక్తులు ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు ఉబిల్లుతుంటారు. ఏటలాగే ఈసారి కూడా మంగళవారం ఉత్తర ద్వార దర్శనం కోసం తెనాలిలోని చిన్న తిరుపతిగా పిలుచుకునే వైకుంఠపుర దేవస్థానాన్ని సంసిద్ధం చేశారు. ఇక్కడ శ్రీ లక్ష్మీ పద్మావతి సమేతంగా కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామిని ముక్కోటి వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు వేలాదిగా దర్శించుకుంటారు. అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ కార్యనిర్వహణాధికారి అనుపమ సోమవారం విలేకరుల సమావేశంలో తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఉదయం 4:30 స్వామివారిని తొలి దర్శనం చేసుకుంటారని తెలిపారు. అక్కడి నుండి భక్తుల సందర్శన ఉంటుందన్నారు. ఉచిత దర్శనం 150 టికెట్, 300 టికెట్, వీఐపీలకు మొత్తం 4 రకాల క్యూ లైన్లు ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి తోపులాటకు అవకాశం లేదన్నారు. ఆలయ సిబ్బందితో పాటు దేవాదాయ శాఖ నుండి అదనపు సిబ్బందిని డిప్యూటేషన్పై తీసుకున్నట్లు తెలిపారు. భక్తులు ప్రశాంత వాతావరణంలో స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించాలని అనుపమ కోరారు. ఓం నమో వెంకటేశాయ. తెనాలి పట్టణం వైకుంఠపురంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 30వ తారీఖు అనగా రేపు ముక్కోటి ఏకాదశి వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా స్వామివారి దర్శనానికి వేంచేసి ఉన్నారు. కావున 50 మంది భక్తులు స్వామివారు రేపు ఉదయం తెల్లవారుజామున అనగా 4:30 నుంచే దర్శనానికి రెడీగా ఉంటుంది. కాబట్టి ఫస్ట్ తొలి దర్శనానికి మన గౌరవ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ సారి చేత తొలి దర్శనం ప్రారంభమవుతుంది. ఆ తర్వాత స్వామివారి దర్శనానికి దాదాపు 2:30 వరకు ప్రతి ఒక్క భక్తుడికి దర్శనం అందుబాటులో ఉండే విధంగా స్వామివారి ఉత్తర ద్వారంలో వెయిట్ చేసి ఉంటారు. కావున భక్తులు అందరూ ఎటువంటి తోపులాటలు నెట్టుకోవడాలు అలాంటివి ఏమీ లేకుండా చాలా సమయం ఉన్నందున, అదికాక గతంలో కంటే ఇప్పుడు బారికేడ్లు క్యూ లైన్లు పెంచడం జరిగింది. ఏ లైన్కి ఆ లైన్ క్యూ లైన్లు ఎక్కువగా పెంచడం వల్ల భక్తులకి ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్క భక్తునికి ప్రశాంతమైన వాతావరణంలో దర్శనం అందే విధంగా ఏర్పాట్లు చేసి ఉన్నాము. తర్వాత భక్తులకి క్యూ లైన్లో వెయిట్ చేసి ఉంటారు కాబట్టి వారి కోసం డ్రింకింగ్ వాటర్, బిస్కెట్ ప్యాకెట్స్, అలాగే పాలు ఉచితంగా పంచే విధంగా ఏర్పాట్లు తీసుకున్నాము. స్వామివారి దర్శనం అనంతరము ఉచిత ప్రసాదంలో ప్రసాదాలు రెడీ చేయించి ఉన్నాము. తదనంతరం అన్నదానంలో అన్నప్రసాద వితరణ జరుగుతున్నది. కావున అందరు భక్తులు ఎటువంటి ఇది లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శనం చేసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని స్వామివారి అనుగ్రహం పొందగలరని కోరుచున్నాను. దర్శనానికి సంబంధించి మనకి ఫ్రీ లైన్ ఒకటి, 150 లైను, 300 క్యూ లైను మరియు విఐపి లైన్ అని మొత్తం 4 లైన్స్ని అరేంజ్ చేయించడం జరిగిందండి. అన్ని క్యూ లైన్లు కూడా ఎక్కువ డిస్టెన్స్తో ఉండటం కారణంగా ఎటువంటి తోపులాటకి అవకాశం ఉండదని మేము భావిస్తున్నాం. అలాగే వివిధ శాఖల సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇరిగేషన్, ఫైర్, అలాగే మున్సిపల్ డిపార్ట్మెంటు, అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేయడం జరిగిందండి. మా సిబ్బంది తర్వాత దేవాదాయ శాఖ నుండి అదనంగా డెప్యుటేషన్ స్టాఫ్ను కూడా కేటాయించి ఉన్నారు. ఎప్పటికప్పుడు ఇవన్నీ అందుబాటులో కోసం మైక్ అనౌన్స్మెంట్లు పెట్టించామండి. క్యూ లైన్లు ఎలా ఉన్నాయి అనే దాని మీద ఎప్పటికప్పుడు అప్డేట్ కోసం డిస్ప్లేలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రశాంతంగా భక్తులకి స్వామివారి దర్శనం అందించాలనే ఉద్దేశంతో అదనపు ఏర్పాట్లు చేయడం జరిగింది. సాయంత్రం స్వామివారు మళ్ళీ 5 గంటలకి అమ్మవార్లతో సహా ఊరేగింపుకు బయలుదేరనున్నారు. ప్రతి సంవత్సరం లాగానే స్వామివారు మన మార్కెట్ తర్వాత కొత్త వంతెన వీటి మీద నుంచి స్వామివారి ఊరేగింపు బయలుదేరి